సో ఈరోజు మనము ది బబుల్ లాండ్రీ అని చెప్పేసి యుఎస్లో లాండ్రీ సర్వీసెస్ ఎలా ఉంటాయని చూద్దాం. యాక్చువల్గా అయితే మేమున్న అపార్ట్మెంట్లో వాషింగ్ మిషన్స్ ఉంటాయి, కానీ అవి చిన్న చిన్న వాషింగ్ మిషన్స్ అన్నమాట. అంటే ఒక్కసారికి ఒక 5 LB 10 LB అట్లా ఫిట్ అవుతాయి. అంటే ఒకటేసారి పొడి బట్టలు ఒక 5 kgs 10 kgs అట్లా వేసుకోవచ్చు. సో మనం 1 వీక్ మొత్తం వర్క్ చేసి ఇడిచిన బట్టలు ఒక అరౌండ్ 40 LB అట్లా అవుతాయి, అంటే 20 kgs దాకా అవుతాయి. సో అవి అన్నీ వాష్ చేయాలంటే ఒక 10 సార్లు వేయాలా తీయాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన ఇండియాలో వాషింగ్ మిషన్స్ ఉంటాయి, కానీ వాష్ చేసిన తర్వాత హాఫ్ డ్రైగా మనకు ఇచ్చేస్తుంది, మనం మళ్ళీ బయట ఆరేసుకోవాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒకసారి వాష్ చేసిందంటే మళ్ళీ తీసి డ్రైయర్లో వేస్తే మొత్తం ఫుల్ డ్రై చేసి మనకి ఇస్తుంది. డైరెక్ట్ మర్చేసుకొని లోపల పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఇక్కడ ఉండేటివి అన్నీ. సో ఒకటేసారి డైరెక్ట్ వేసేయచ్చు అనమాట అన్ని బట్టలు. సో ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో. సో మండే టు థర్స్డే 9 to 9 PM, అదే 9 AM to 9 PM ఉంటుంది. సో ఇవన్నీ స్మాల్ మిషన్స్ అన్నమాట. సో ఇటు ఇంకా కొంచెం పెద్ద మిషన్స్ ఉంటాయి. సో అరౌండ్ 30 LB 40 LB అటు ఉంటుంది. సో వెయిట్ని బట్టి అన్నమాట. అంటే ఇక్కడ ఎల్బీలో కొలుస్తారు కాబట్టి 30 LB అంటే అప్రాక్సిమేట్లీ 15 kgs అంతే అప్రాక్సిమేట్లీ. సో ఇది 30 LB. సో ఇది 40 LB వాషర్ ఇది. సో మనం 20 kgs అన్నమాట వేసుకోవచ్చు. దీస్ ఆల్ ఆర్ వాషర్స్. అంటే అది కూడా వెయిట్ను బట్టి, అంటే కొంచెం చాలా వెయిట్ ఉంటే పెద్ద మిషన్లో వేసుకోవాలి, చిన్న వెయిట్ ఉంటే చిన్న మిషన్లో వేసుకోవాలి అంతే. సో మొత్తం ఆరి బయటికి వస్తాయి అన్నమాట. డైరెక్ట్ మర్చేసుకొని మనం లోపల పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ బెడ్షీట్లు అవి ఇవి అన్నీ వేసేసింది ఇక్కడ. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ ఉంది 45 LB అన్నమాట. 45 LB డ్రాయర్ అంటే ఒక 20 kgs డ్రై చేస్తుంది. అది ఒక ఫస్ట్ 10 minutesకి 75 cents. తర్వాత అడిషనల్ క్వార్టర్ యాడ్ 4 minutes. ఇంకొక 4 minutes కావాలంటే ఇంకొక క్వార్టర్ యాడ్ చేయాలన్నమాట. అంటే ఒక 25 cents అన్నమాట అట్లా. సో నీకు పిండిన బట్టలు ఆరడానికి కనీసం ఒక $2 అవుతాయి నాకు తెలిసి. యావరేజ్గా $2.5 అట్లా. సో మనం ఇంకా వాష్ అవుతుంది. ఇక్కడ వాష్ అవుతుంది. ఫస్ట్ క్లాత్స్ వెయిట్ చూడాలి. సో ఇది 25 LB ఉన్నది, అంటే 26 LB ఉన్నది. ఇది కూడా ఒక 25 LB ఉంటుంది. సో ఈ రెండు కలిపి 25 50 LB ఉంటుంది అంతే. సో ఈ వెయిట్ను బట్టి వాషింగ్ మిషన్స్లో వేయాలన్నమాట. సో అరౌండ్ I can keep directly that one and check. If you see like 40, see here 44 LB అంటే ఒక 22 kgs 25 kgs అప్రాక్సిమేట్. సో ఈ 25 kgsలను దానికి తగ్గట్టు మెషిన్లో వేయాలన్నమాట. సో ఇక్కడ వెయిట్ చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి సో ఇక్కడ ఇవన్నీ వాషింగ్ మిషన్స్ అన్నమాట. పెద్ద వాషింగ్ మిషన్స్. అంటే ఒక్క మిషన్ వచ్చేసి ఒకటేసారి 40 kgs బట్టలని పిండుతుంది అన్నమాట. సో అపార్ట్మెంట్లో ఉన్న వాషింగ్ మిషన్ వచ్చేసి చాలా చిన్నది, దాన్ని ఒక 2-3 సార్లు వేయాలన్నమాట బట్టలు. అదే ఇక్కడ తీసుకొచ్చి వేస్తే చాలా చీప్, చాలా తక్కువ ప్రైస్, డైరెక్ట్ తొందరగా అయిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి 80 LB వాషర్ ఇది. అంటే మనం ఇప్పుడు అక్కడ వెయిట్ చేసినాం కదా, అది ఎంత వచ్చింది? 45 LB మాత్రమే వచ్చింది. సో ఇంకా 40 LB వేయచ్చు అన్నమాట. కానీ కొంచెం మంచిగా ఉతకాలని నేను పెద్ద దాంట్లో వేస్తున్నా.
సో ఒక్కసారికి $8 అన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 900 అనుకోండి, అంతే, 900 రూపీస్ అన్నమాట. సో ఈ బట్టలన్నీ దీంట్లో వేసేద్దాం. ఇది అట్లా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద మిషన్ అన్నమాట. ఇది 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 ఇంకా అటున్నాయి మెషిన్స్, అవన్నీ కొంచెం చిన్నవి అన్నమాట, చిన్న ఎల్బీస్. ఇది మాత్రం పెద్ద మెషిన్. వాషర్ ఇది, అది డ్రయర్, అక్కడ జరిగేది డ్రయర్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. సో ఈ బబుల్ వాష్కి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ చాలా చీప్ అన్నమాట. సో ఇప్పుడు ఫిల్ చేసినాం కదా, మొత్తము ఫిల్ చేసిన తర్వాత ఈ డోర్ పెట్టేసి, ఈ క్లాత్స్ కొంచెం మంచిగా అని డోర్ పెట్టేసి దీన్ని లాక్ వేయాలి. దీన్ని లాక్ వేసిన తర్వాత ఆన్లైన్లో పే చేయొచ్చు, యాప్ ఉంటుంది, ఆ యాప్లో పే చేయొచ్చు, కాయిన్స్ కూడా వేయచ్చు అన్నమాట, అంటే క్వార్టర్ కాయిన్స్. సో ఇప్పుడు మనం ఎంత వేయాలంటే $8.75 వేయాలి. సో $8.75 వేసేద్దాం దీంట్లో. సో 25 క్వార్టర్స్ ఇక్కడ ఇచ్చిండు కదా, 25 క్వార్టర్స్ వేయాలన్నమాట. సో ఇంకా వేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత $8.75 వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం క్వార్టర్ కాయిన్స్ వేస్తూ ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఇంకా ఎన్ని వేయాలి. సో ఇక్కడ మనకి 6.50 వేయాలి ఇంకా, అంటే $6.50 వేయాలి. సో ఈచ్ టైం 25 cents వేస్తాను, అంటే 25 centsని క్వార్టర్ అని కూడా అంటారు యూఎస్లో. సో మొత్తం వేసిన తర్వాత మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇది 40 kgల మిషన్ అన్నమాట, కానీ మనది 25 kgs ఏమో అయింది బట్టలు. కొంచెం మంచిగా వాష్ చేయాలి అని చెప్పేసి నేనే పెద్ద మిషన్లో వేస్తున్నాను. 80 LB చూపిస్తుంది కదా, మనది జస్ట్ 45 LBయో ఎంతో అయింది అంతే. $3.25 వేయాలి ఇంకా. యాక్చువల్గా ఈ బబుల్ వాష్కి యాప్ ఉంటుంది, అది యాప్ మనం ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదే పే విత్ యువర్ ఫోన్, ఇది వచ్చేసి పే రేంజ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డబ్బులు వేసుకుంటే ఈ బార్కోడ్ స్కాన్ చేసి పే చేసేస్తే కథం డైరెక్ట్ వాష్ చేసి చెప్తుంది అన్నమాట. సో ఇంకా $2 వేయాలి. మా స్నేహ ఇది క్వార్టర్ కాయిన్ బాక్స్ అయితే దీంట్లో అన్నీ ఈ కాయిన్స్ వేసింది. ఆ కాయిన్ వేస్తే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ వేసినాం మనకి, ఇది డైమ్ 10 cents, ఇది వేస్తే ఈ కింది నుంచి వచ్చేస్తుంది చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది. ఈ కాయిన్ వేస్తే క్వార్టర్ కాయిన్ అయితేనే తీసుకుంటుంది. చూసినా వచ్చేసింది ఇక్కడి నుంచి. ఇక చూడండి మళ్ళీ వేద్దాం. ఇక క్వార్టర్ కాయిన్ తీసుకున్నది కానీ ఇక ఈ కాయిన్ తీసుకో. సో మోర్ $1.50. సో దిస్ ఈజ్ ఆల్సో 5 cents, సో ఇట్ విల్ నాట్ టేక్ $1. ఇంకా 75 cents, 50 cents. ఇక లాస్ట్ క్వార్టర్ అన్నమాట, లాస్ట్ క్వార్టర్. ఓకే, నౌ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్ హియర్. నేను హాట్ పెడుతున్నా కొంచెం మంచిగా కావాలని. Why this hot is not coming? They ask me, they say, you're supposed to press that one before you put your money. Oh. They ask you hot water, you want to wash with hot water, warm water. So when you press this one. సో యాక్చువల్గా ఇది స్టార్ట్ కాకముందుకే మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలా. సో సెలెక్ట్ చేసుకోలేదు, అంటే వామ్ పెట్టాను. సో వామ్ వాటర్తోని వాష్ అవుతుంది అన్నమాట. హాట్ వాటర్ కావాలనుకుంటే ఇది ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది అవుతుంది 23 minutesలో మోస్ట్లీ ఇది మొత్తం అయిపోతుంది అన్నమాట. ఓకే, యా, ఇట్స్ ఓకే. సో బికాజ్
I didn't say, that's my mistake. So we need to keep the detergent here like 4-5 cups according to our usage. So I have a lot of clothes, so I kept around 4 to 5 cups and I closed. Now it's gonna wash with the warm water. Around 23 minutes it's gonna be finished. After that we can place in the dryer. సో దీంట్లో వేసేసినాం బట్టలన్నీ వేసేసి ఇప్పుడు ఇక్కడ వేయాలన్నమాట. ఇది డోర్ క్లోజ్ చేసి హై టెంపరేచరా లో టెంపరేచరా సెలెక్ట్ చేసుకోవాలి. హై టెంపరేచర్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని వేయాలి దాంట్లో, ఇక్కడ చూడు ఇక్కడ ఉంటుంది. సో $1 వేయాలి ఫస్ట్, తర్వాత ఎక్స్ట్రాకి యావరేజ్ లోడ్ డ్రైస్ ఇన్ 40 minutes అన్నమాట. సో అడిషనల్ క్వార్టర్ యాడ్ 3 minutes. సో మనకు 3 minutes ఎక్స్ట్రా కావాలనుకుంటే క్వార్టర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే $1 వేయాలి ఫస్ట్ అయితే స్టార్ట్ కావడానికి, తర్వాత కావాలంటే ఎక్స్ట్రా చేసుకోవాలి. సారీ సార్, ఒక క్వార్టర్, ఇంకో క్వార్టర్, ఇంకో క్వార్టర్, లాస్ట్ క్వార్టర్, లాస్ట్ క్వార్టర్. సో స్టార్ట్ అయిపోయింది. ఇంకో క్వార్టర్ వేస్తే యాడ్ అవుతుంది. సో నార్మల్గా మనకు ఎక్కువ కావాలి కాబట్టి సో 19 minutes 25 ఆల్మోస్ట్ 30 minutes పెడితే మొత్తం ఆరిపోతుంది. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్. దెన్ వీ కెన్ స్టార్ట్. అంతే, ఇంకా స్టార్ట్ అయిపోయింది. 30 minutes తర్వాత మొత్తం ఆరిపోయి బయటకు వస్తాయి. మనం మర్చేసుకొని లోపల పెట్టుకోవాలి అంతే. ఇక ఇంతే, సింపుల్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ యూజ్ చేసుకొని మనము డైరెక్ట్ ఈ QR కోడ్ స్కాన్ చేసి మనకి ఎన్ని మినిట్స్ కావాలనో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే క్వార్టర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వాషర్, ఇది డ్రయర్, అంతే సింపుల్. అదే ఇప్పుడు అపార్ట్మెంట్లో వేసుకుంటే ఒక 4-5 times మనం పోవాలి, అయిందా లేదా చూడాలి, ఇదంతా తలకాయ నొప్పి, టైం కన్జ్యూమింగ్. సో ఇక్కడ ఈజీ అన్నమాట, తక్కువ కాస్ట్ అన్నమాట. సో ఇక్కడ కూర్చొని బుక్స్ రీడ్ చేయొచ్చు, అక్కడ కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, వైఫై ఉన్నది, ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. చాలా మెషిన్స్ ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ చూడవచ్చు. నీకు క్వార్టర్స్ లేకపోతే దీంట్లో $, పెడితే క్వార్టర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ అన్నమాట మెషిన్స్. ఇంకా ఇవి పక్కకు ఉన్నాయి ఇంకా కొన్ని మెషిన్స్, సేమ్ పెద్ద డ్రయర్ ఇది. ఇవి కూడా పెద్ద మెషిన్స్. సో ఇంకా 12 minutes ఉన్నదన్నమాట. ఆఫ్టర్ 12 minutes మనం దీంట్లో నుంచి తీసుకొని ఆ డ్రయర్లో వేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయినాయి అన్నమాట. ఇక మొత్తం ఆరిపోయి బయటకు వచ్చినాయి వితిన్ 30 minutes. మొత్తం ఆరిపోయినాయి. డైరెక్ట్ దీంట్లో తీసుకొని ఇంకా వెళ్ళిపోయి మర్చేసుకొని పెట్టేసుకోవడమే.